మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఇనుపరాయి గుట్టను సందర్శించిన కవిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు కవిత. బయ్యారం ఉక్కు జై తెలంగాణ, జై తెలంగాణ, జై. బయ్యారం మండలంలో ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నాం, కొత్తగూడెం జిల్లాలో. మరి బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినదించి మనం కాపాడుకున్నటువంటి ఉక్కు ఖనిజ సంపదను ఇక్కడి ప్రాంత ప్రజలకు ఇప్పటి వరకు కూడా తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం. కాబట్టి మరి ఇక్కడి ప్రాంత ప్రజలు, యువతీ యువకులు ఇప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు లేక, వ్యాపార అవకాశాలు లేక పేదరికంలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బయ్యారం ఉక్కుని ఇక్కడ ప్రాంత ప్రజలకు పనికొచ్చే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి మేమందరం కూడా బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. తెలంగాణ రక్షణ సేన తరఫున ఇవాళ బయ్యారం మండలంలో చెర్లపల్లి గ్రామంలో మేము ఇనుపగుట్టనంతా కూడా చూసి రావడం జరిగింది. ఆ నిక్షేపాలు అట్లనే ఉన్నాయి. వాటిని వాడుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ప్రణాళిక రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదివరకు ముఖ్యమంత్రి గారు కూడా మరి గ్రీన్ మైనింగ్ చేస్తామని చెప్పినారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి ముందడుగు కూడా పడలేదు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారు, ముఖ్యంగా యువతి యువకులందరూ కూడా కోరుకుంటున్నారు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి కలుగుతుందని కోరుకుంటా ఉన్నారు. లేదంటే మీరు సింగరేణి కన్నా ఈ ఇనుప ఖనిజాలని అప్పగించండి. అప్పుడైతే సింగరేణి ఆధ్వర్యంలో ఎట్లయితే బొగ్గులో